వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చింతాల మనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్జల్లి శివారులో పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి 9,500 రూపాయల నగదు మరియు పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. పేకాట, ఆన్లైన్ మట్కా, జూదం, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు సిఐ రాణా ప్రతాప్ టాస్క్ ఫోర్స్ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో పేకాట, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ జూదం, మట్కా లాంటివి ఆడి జీవితాలు పాడు చేసుకోవద్దని, ఐపీఎల్ బెట్టింగ్లు చేస్తూ ఆన్లైన్ మట్కా, జూదం, ఆన్లైన్ గేమ్లు ఆడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని, ఆడిన వారు దొరికితే కేసులు నమోదు చేస్తాము. ముఖ్యంగా యువత ఇలాంటి ఆన్లైన్ జూదం, క్రికెట్ బెట్టింగ్లు ఆడుతూ అత్యాశకు పోయి జీవితాలు పాడు చేసుకోవద్దు, ఆర్థికంగా నష్టపోతారు. కేసులు నమోదైతే ఉద్యోగ అవకాశాలు, ఇతర అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పేకాట, ఆన్లైన్ మట్కా, జూదం, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారి సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ లో సిఐ రాణా ప్రతాప్, ఎస్ఐ సందీప్ కుమార్, పిసి రమేష్, మధు, సంజీవ్, డిస్ట్ ఎస్పీఎల్ పార్టీ, పీసీఎస్ పాల్గొన్నారు.